సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. సినిమా వాళ్ళది ఏముంది సార్, ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ సినిమా వాళ్ళే చేరతారు. ఈడు కాదు, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. కాబట్టి సినిమా వాళ్ళది ఏముంది, సినిమా జనాలు వస్తారు. సూర్య గారు వచ్చారు కాబట్టి జనాలు వస్తారు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు కాబట్టి వస్తారు. కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. జగన్నాథ రథ చక్రాలు కదులుతున్నాయి. ఏమన్నా సినిమాలో లాస్ అయ్యారా? ఈ సినిమా డబ్బులు ఏమన్నా కావాలా? కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, కమల్ హాసన్ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. అదేంటండి, శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. నీ సినిమాలు ఆదరించిందే ఏపీ, మీకెందుకు సార్ రాజకీయాలు? దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి. ఒక్క సీటు కూడా గెలవరు మీరు. తమిళ రాజకీయాల్లో పారిపోయే మనుషులు మీరు, క్యారెక్టర్ లేదు మీకు. మీరేంది అక్కడి నుంచి మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వాళ్ళకు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి డీటెయిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సినిమా ఫీల్డ్లో డాష్ లేరా అన్న గుర్తుందా నీకు? సినిమా వాళ్ళంటే ఎంత సులభనో తెలుసు. అలానే కమల్ హాసన్ గారు పార్లమెంట్లో మాట్లాడితే ఆయన అంటున్నావు కమల్ హాసన్ ఎవడు, ఆయన ఎవడు పట్టించుకుంటాడు, సింగిల్గా పోటీ చేయి. అరే బాబు, ముందు మీ 50 ఏళ్ళ ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి, సింగిల్గా నారా హాసన్ పోటీ చేయమని చెప్పొచ్చుగా. సింగిల్గా పోటీ చేసి దమ్ము లేదు, ఆయన వచ్చి సింగిల్గా పోటీ చేయ. ముందు ఆడ పోటీ చేయాలి, నీదే రాష్ట్రం సాంబా, ఏడంతకు నీకు ఓటు హక్కు. నువ్వు కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎట్లా? మీ టీవీ5 నాయుడు క్యారెక్టర్ లాగా అందరి క్యారెక్టర్లు ఉండవు కదా. అదే జగన్ గారి పేరు ఉందని చెప్పి జగన్నాథ రథ చక్రాలు అనగానే జగన్ ఉంది కాబట్టి బ్యాన్ చేయాలంటున్నావు. పొరపాటున పూరిలో జగన్నాథాలయం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇప్పటికి బ్యాన్ చేసేవాళ్ళం జగన్ గారి పేరు ఉందని చెప్పి. జగన్ గారి పేరు వాళ్ళకి చెప్పగానే డైపర్ వేసుకొని కూర్చున్నా కూడా ఇంకా కారిపోతూనే ఉంటుంది. ఎన్ని ఇనోలు వేసుకున్నా తగ్గదు, మామూలుగా లేదు. ఈ ప్రెస్టేషన్తో ఏం చేసుకుంటారో కానీ మిమ్మల్ని మీడియా హౌస్లు నడపంటే మసాలా హౌస్లు బ్రోకర్ హౌస్లు నడుపుతా. ఏంది కామెడీ?